అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అందరము కూడా ఏకీభవించి దేవుని మాటలు వినుటకు దేవుడు చక్కటి అవకాశం మనకు దయచేసి ఉన్నారు. ఎన్నో మేలులతో మనల్ని నింపి మన విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. అయితే మానవ జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, ఆర్థికపరమైనటువంటి అవసరాలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో మనకి ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది కుటుంబాలలో కలతలు, ఒకరి మాట ఒకరు పడకపోవటం, పిల్లలు మాటకు లోబడకపోవటం, ఈ కారణాలను బట్టి చాలామంది చింతిస్తూ ఉంటారు. ఏంటో మా కుటుంబం ఎలా ఉంటుందని బాధపడేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఇలాంటి దుఃఖకరమైనటువంటి సమయంలో దేవుడు మన ప్రాణమును ఆదరిస్తూ ఉంటాడు. చూడండి, ఎప్పుడైతే మనం కుమిలిపోయి అలా బాధగా ఉంటామో దేవుని మాట ఏదో ఒకటి మనకి జ్ఞాపకం వచ్చి, దేవుడు నాకు తోడుగా ఉన్నా, నేను ఎందుకు భయపడాలని మళ్ళీ ఆయన మాటలు ఏం చేస్తాయంటే మనల్ని బలపరుస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడిచ్చే ఆదరణ కంటే కూడా ఇంక ఎవరు అంత గొప్పగా మనల్ని ఆదరించలేరండి. మనల్ని ఆదరించేవాడు దేవుడే. అలాంటి ఆదరణ చేత దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. అయితే చదవబడినటువంటి వాక్య భాగమును మనం ఆలోచించగలిగినట్లయితే, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అంటున్నాడు కీర్తనాకారుడు. నిజమే కదండి. దేవుడు మనల్ని ఎన్నో మార్లు ఇప్పటి వరకు ఆదరిస్తూనే ఉన్నారు. మనకు కలిగినటువంటి దుఃఖాన్ని బట్టి, వేదనను బట్టి, సమస్యలను బట్టి మనం కృంగినప్పుడు దేవుడే మనల్ని ఆదరించారు. ఇకను కూడా ఆదరించువాడు ఆయనే. ఆయన పైన ఆధారపడి మనము జీవిద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈ రోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి. వారి అవసరాలు తీర్చండి. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. చదువుకుంటున్నటువంటి బిడ్డలు వారి చదువులో సహాయం చేసి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉంటుండగా చక్కటి జ్ఞానంతో వారిని నింపి, జ్ఞాపక శక్తిని చదివినవి వారికి గుర్తుండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ సహాయం దయచేసి నీ బిడ్డల అవసరాలన్నింటినీ కూడా తీర్చి మీరు ప్రభా నీ బిడ్డలకి తోడై ఉండమని ప్రార్థన చేస్తూ, నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.